ప్రైజ్ లార్డ్ అన్నా. Akka, praise Lord. Thank you so much for joining. థ్యాంక్ యూ అన్నా. Okay, so dear brothers and sisters, very good morning. Praise Lord. Once again, uh, welcome to the discipleship program. So today we are in chapter 5, topic 24, prayer. సో ఈరోజు మనము 24వ టాపిక్ అయినటువంటి ప్రార్థన అనే అంశం మీద మనము ధ్యానం చేయబోతుంటున్నాం. సో లెట్స్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు అస్ త్రూ దిస్ చాప్టర్. దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడనై ఉంటున్నాడో మనము తెలుసుకుందాం. సో బిఫోర్ వి స్టార్ట్ ది సెషన్, సో ఐ రిక్వెస్ట్ someone to lead with a prayer to seek the God's help and presence. సో దేవుని సహాయం, ఆయన యొక్క ప్రసన్నత మన మీద ఉండునట్లుగా దయచేసి ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. కెన్ సమ్మన్ లీడ్ మీ విత్ అ ప్రేయర్, వర్డ్ ఆఫ్ ప్రేయర్? అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అని మా పరమ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన, గడిచిన వారం అంతట్లో మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినాన్ని నాయన మా జీవితాలను మీరు అనుగ్రహించి ఈ ఉదయకాలం తండ్రి నాయన ఈ రీతిగా యొక్క డిసేబుల్షిప్ ట్రైనింగ్ ద్వారా జూమ్ యాప్ ద్వారా నాయన మేమందరం కూడా కలుసుకోవడానికి, నేను మిమ్మల్ని స్తుతించడానికి, మీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకై వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఉదయకాలం తండ్రి ప్రాముఖ్యమైనటువంటి అంశము నాయన ప్రార్థన అనేటటువంటి అంశంను మేము ధ్యానించబోచుండగా తండ్రి, నాయన మీ దాసుని మీ సిలువ చాటును మీరు మరుగుపరచండి. నాయన మేము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యములు నాయన మీ దాసుని ద్వారా మాకు నేర్పించండి, మాతో మాట్లాడండి తండ్రి. ఈ ఉదయకాలంలో మీ సన్నిధి, మీ మెల్లని స్వరము నాయన మాతో ఉంచి మాకు వినిపించండి. నేను జూమ్ యాప్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డను నేను మీరు దీవించండి. నేను మీ జ్ఞానంను మాకు అనుగ్రహించి మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. నాయన మా అంకుల్ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీడికి మంచి ఆరోగ్యము నాయన బలము మీరు అనుగ్రహించి, నాయన అయ్య గారికి మీరు ఇచ్చినటువంటి దర్శనం ద్వారా ఈ మంచి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన రాబోయే రోజుల్లో ఇంకా మరింత బలంగా నాయన మీ వాక్యంలో మేము బలపడి నిజమైన శిష్యులుగా మేము మారి మేము నేర్చుకున్న అంశాలు నాయన మా జీవితాలకు మేము అన్వయించుకొని వాటిని అనుసరిస్తూ అనేక మందిని శిష్యులుగా మేము మార్చడానికి, తయారు చేయడానికి మీ కృపను మీ శక్తిని, బలాన్ని, మీ జ్ఞానంను మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాలంలో మీ సన్నిధి మాతో ఉంచమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you, dear brother. Okay, so once again, welcome and చాలా మంది లేట్గా జాయిన్ అయ్యారు. సో మీకు కూడా once again welcome to this training program. As I mentioned, today we will be entering into the new topic called prayer. సో ప్రార్థన అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడబోతుంటున్నాం, చదవబోతుంటున్నాం, కలిసి నేర్చుకుంటున్నాం. సో లెట్ us see what exactly God want us to know from this particular lesson about the prayer. ఇది అందరికీ కూడా కొత్త అంశం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ టాపిక్ టు లెర్న్ ఇట్, బట్ see from this particular టెక్స్ట్ బుక్ what God want us to know about the prayer. సో ప్రార్థన ద్వారా మనము ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ టర్న్ యువర్ టెక్స్ట్ బుక్స్ టు పేజ్ నంబర్ 216. So I'm requesting again, if you have the text books, please bring it and refer. మీరు టెక్స్ట్ బుక్ తెచ్చుకొని రెఫర్ చేయండి. whenever I say the page numbers, you should refer it. whenever I say the paragraph, I request you to please turn the paragraph. సో ఇప్పుడు మనము 216లో ఉన్నాం. సో బిఫోర్ వి గో టు ది మెయిన్ టాపిక్, జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్విక్ గ్లాన్స్. చాప్టర్ 5 it talks about 10 spiritual disciplines that shapes a disciple. శిష్యుడు అవడానికి 10 అంశాలు తనకు సహాయపడతాయి.
ఈ యొక్క డిసిప్లిన్ అంటే ఈ క్రమశిక్షణ కలిగినటువంటి 10 ఆత్మీయమైనటువంటి డిసిప్లిన్స్ ఒక శిష్యుని ఒక మంచి షేప్లోకి తీసుకురావడానికి సహాయపడతాయి అనే అంశాల మీద మనము 10 టాపిక్స్ ఉన్నాయి. మనము వర్షిప్, సాలిట్యూడ్, సైలెన్స్, తర్వాత బైబుల్ రీడింగ్ అండ్ స్టడీ ఇంతవరకు ఫినిష్ చేసాం. టుడే వీఆర్ ఇన్ ది టాపిక్ 24, ప్రార్థన, కమ్యూనింగ్ విత్ గాడ్. ఏ విధంగా దేవునితో మనము కమ్యూనింగ్ చేయగలం, మాట్లాడగలము, ఆయనతో సహవాసం చేయగలము అనేటువంటి అంశాన్ని చూస్తుంటున్నాం. లైక్ వైజ్ దెర్ ఆర్ డిఫరెంట్ ఏమంటారు వాటిని, సో డిసిప్లిన్స్ 25, 26, 27, 28, 29, 30. సో ఈ టాపిక్స్లో ఇంకా చాలా మనము మంచిగా నేర్చుకోగలుగుతాం. సో దిస్ ఇస్ ద క్విక్ గ్లాన్స్. ఇప్పుడు మనము ఈరోజు మెమొరీ వర్స్ చూద్దాం. సో లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 6 and 18 వర్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఈరోజు మనము ప్రార్థనకు సంబంధించినటువంటి మెమొరీ వర్స్. I request, so if you have the Bibles, please refer the Bible as well as the text books. In English it says, మీరు తెలుగు రెడీగా పెట్టుకోనండి. సో బైబుల్స్ లేని వాళ్ళు, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు, you can also follow me on the screen. So pray in the spirit on all occasions with all kinds of prayers and request. With this in mind, be alert and always keep on praying for all the saints. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. తెలుగులో ఎవరైనా చదువుతారా? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనను చేసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండుడి. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. So in this mind, be alert and always keep on praying for all the saints. So this is exactly the Paul wrote to the church of Ephesians. ఆ సంఘానికి పౌలు ద్వారా రాయబడినటువంటి ఒక ప్రార్థన హెచ్చరిక కావచ్చు, లేదా ఒక రిక్వెస్ట్ కావచ్చు. సమస్త పరిశుద్ధుల నిమిత్తము మనము ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. సో మెలకువగా కూడా ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ వాంట్ us టు నో అబౌట్ ది ప్రేయర్. ఇప్పుడు చూద్దాం. సో ఈ 216లో there is some kind of introduction about the friendship. Maybe you have your best friend. మిమ్మల్ని అడిగితే, సో యూ మే సే హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు యూ మే గివ్ 1, 2, 3, 4, 5 లైక్ దట్. ఇప్పుడు దాని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇక్కడ ఇవ్వబడింది. సో మీరు ఒకవేళ ఫ్రెండ్షిప్ చేస్తే, ఇఫ్ యూ హ్యాడ్ అ ఫ్రెండ్ హూ కెన్ హెల్ప్ యూ ఆల్వేస్, సో వాళ్ళతో మీరు గంటల తరబడి మాట్లాడతారు. యూ విల్ స్పెండ్ 30 minutes, 40 minutes, 1 hour, 2 hours, 3 hours లైక్ దట్. సో స్టాపే అవ్వరు కొంతమంది అయితే. సో దట్ పర్సన్ కాల్డ్ యాజ్ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఒకవేళ మనకి ఏదైనా అవసరమైనప్పుడు మనం అడగక మునిపే మన అవసరాన్ని గుర్తిస్తాడు. బిఫోర్ వి ఆస్క్ ద నీడ్ దట్ వి రిక్వైర్డ్, హీ మే థింక్, యా దిస్ పర్సన్ రిక్వైర్ దిస్, లెట్ మీ హెల్ప్ హిమ్. సో ఆ విధంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిన వ్యక్తి అవసరతను గమనించి, అవసరతను చూసి, మనం అడగక మునిపే బహుశా కొంతమంది మన అవసరాలను బట్టి మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటున్నారు. అది ఫ్రెండ్షిప్లో ఒక భాగంగా ఉంటుంది. లైక్ వైజ్ ఇప్పుడు మనము ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఆ విధమైనటువంటి ఫ్రెండ్షిప్ రావడానికి బహుశా కొన్ని కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఆ వ్యక్తికి లేదా నువ్వు కావచ్చు, తను కావచ్చు, జీవితంలో ఏ విధంగా ఒక మంచి గైడెన్స్ ఇవ్వడం బట్టో, ప్రేమించడాన్ని బట్టో, సపోర్ట్ ఇవ్వడాన్ని బట్టో, అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేయడాన్ని బట్టో బహుశా అతడు నీ మీద ఆ విధమైన ప్రేమ చూపించి ఉంటున్నాడు. ఇది ఒక ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి ఈ పర్టికులర్ లెసన్లో, ఈ ప్రార్థన అనేటువంటి అంశంలో, ఇన్ దిస్ పర్టికులర్ లెసన్ వీఆర్ గోయింగ్ టు సీ ఎగ్జాక్ట్లీ వాట్ that disciples of Jesus imitate Jesus in the way he prayed. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన అంశాలను ఇక్కడ క్రోడీకరించారు, తన శిష్యులతో పంచుకున్నాడు. ఆయా సందర్భాలను బట్టి మనం చూద్దాం. ఇక్కడ చార్ల్స్ సబ్జన్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తుంటున్నాడు. బోల్డ్ లెటర్లో ఉంటుంది, పేజ్ చివరి భాగంలో.
ఇక్కడ తను చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే హీ సేయింగ్ లైక్ దిస్: ప్రే అంటిల్ యూ కెన్ ప్రే, ప్రే టు బీ హెల్ప్డ్ టు ప్రే, అండ్ డు నాట్ గివ్ అప్ ప్రేయింగ్ బికాస్ యూ కెనాట్ ప్రే. ఫార్ వెన్ యూ థింక్ యూ కెనాట్ ప్రే, దట్ ఈస్ వెన్ యు ఆర్ ప్రేయింగ్. సో ప్రార్థన ఎప్పుడు కూడా మీరు మానద్దండి, నిలపద్దండి. ఆ ప్రార్థన ఎప్పుడు కూడా మీకు సహాయం చేసేది ఉంటుందో దాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూస్తే, ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయలేము అన్నటువంటి ఫీల్ మీకు వస్తుందో, లేదంటే ఆ భావన మీకు వస్తుందో, అదే సమయమే మనం ప్రార్థన చేయడానికి కరెక్ట్ సమయం. వెన్ యూ థింక్ యూ కెనాట్ ప్రే, దట్ ఈస్ వెన్ యు ఆర్ ప్రేయింగ్. సో ఆ విధంగా తన యొక్క స్టేట్మెంట్ ఇక్కడ మనకు ఇస్తుంటున్నాడు. సో చాలా మంచి స్టేట్మెంట్ ఇక్కడ. సో విల్ మూవ్ టు నెక్స్ట్ పేజ్. ఇది చిన్న చాప్టర్. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్. వెన్ ఐఎమ్ రీడింగ్ ఎస్టర్డే, చాలా అంశాలు దేవుడు మనతో మాట్లాడతాడు ఈరోజు. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు కవర్ అప్ ద మ్యాక్సిమం టాపిక్స్ హియర్. పేజ్ నెంబర్ 217లో తీసుకుంటే, నౌ వీఆర్ ఆల్రెడీ ఎంటర్ ఇన్ టు ద బైబుల్ స్టడీ. లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. చాలా లోతుగా మనం వెళ్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ టాక్స్ అబౌట్ ది ప్రేయర్. వాట్ ఈస్ ప్రేయర్? మిమ్మల్ని అడిగినప్పుడు బహుశా చాలామంది చాలా రకాలుగా చెప్పచ్చు. ప్రేయర్ అంటే దేవునితో మాట్లాడడం, లేదా దేవుడు మనము ఒక సంబంధాన్ని కలిగి ఉండడం, లేదా మనకున్నటువంటి విన్నపాలు కావచ్చు, లేకుంటే మనకున్నటువంటి ఆరాధన భావాన్ని కావచ్చు, దేవుని ఎదుట కుమ్మరించడం. దెర్ ఆర్ సో మెనీ మీనింగ్స్. సో ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో కూడా వీ హ్యావ్ 3 రెఫరెన్సెస్. విల్ రీడ్ ఎక్సోడస్, యాక్ట్స్ అండ్ ఫస్ట్ థెస్సలోనియన్స్ చూద్దాం. సో ఇక్కడ ప్రేయర్ ఇస్ సింపుల్ కమ్యూనింగ్ విత్ గాడ్ అని మనం చూద్దాం. ఎక్సోడస్లో చూద్దాం. సో లెట్స్ గో త్రూ ద బైబుల్. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు రీడ్ ఎక్సోడస్ చాప్టర్ 33:11. అంటే నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా సరే కొద్దిగా నాకు హెల్ప్ చేయండి. రెఫరెన్స్ టక్ 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 అని తీస్తే వీ కెన్ అవాయిడ్ ది డిలేస్. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువాను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఎక్సలెంట్. ఇక్కడ దేవుడికి తర్వాత మోసెస్కున్నటువంటి సంబంధాన్ని మనం చూడగలుగుతాం. ఒక స్నేహితులతో ఏ విధంగా మాట్లాడతాడో ఒక వ్యక్తి, ఆ విధంగా మోసెస్తో దేవుడు మాట్లాడుతున్నట్లు మనం ఎక్సోడస్లో చూస్తున్నాం. ఓకే, విల్ సీ ది యాక్ట్స్, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 17:28. వాట్ ఎగ్జాక్ట్లీ బైబుల్ టాక్స్ అబౌట్ ది ప్రేయర్? యాక్ట్స్ 17:28. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. టక్ టక్ అని మీరు చదవాల. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఓకే, అపోస్తుల కార్యములు 17:28. ఓకే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్తున్నారు. ఎస్, వీఆర్ హిస్ చిల్డ్రన్, వీఆర్ హిస్ హౌస్ హోల్డ్స్. ఓకే, సో బిబ్లికల్ ప్రేయర్ కెన్ బి సైలెన్స్ ఆర్ ఇట్ కెన్ బి ఎన్ ఆన్గోయింగ్ డైలాగ్ విత్ గాడ్. సో ఇది థెస్సలోనియన్లకు రాసిన పత్రిక చూద్దాం. సో ఫస్ట్ థెస్సలోనియన్స్, బికాస్ దీస్ రెఫరెన్సెస్ విల్ గైడ్ us టు ఆన్సర్ ది నెక్స్ట్ క్వశ్చన్స్. అందుకే మిమ్మల్ని ఆ బైబిల్ చదవమని చెప్తున్నాను. నెక్స్ట్ పేజ్ అంతా కూడా ఈ 3 అంశాల మీద మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:17. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది దేవుని చిత్తం. నౌ మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్, ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతూ పోతే బహుశా మీరు ఆన్సర్ ఇస్తే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆడియన్స్ ఆల్సో విల్ బి బెనిఫిటెడ్.
నా ప్రశ్న మీకు అందరికీ ఏమంటే, చదివినటువంటి పై 3 రెఫరెన్సెస్‌లో, సో ఫ్రమ్ ది టేకింగ్ ది అబౌవ్ 3 రెఫరెన్సెస్, హౌ యూ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రేయర్ టు గాడ్. సో మీరు ఏ విధంగా దేవునితో ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు? హౌ హ్యావ్ యూ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రేయింగ్ టు గాడ్? మీ అనుభవాన్ని చెప్పడం ద్వారా ఇది చాలామందికి ఎంకరేజ్‌గా ఉంటుంది. సో మేబీ యూ కెన్ కోట్ లైక్ దిస్. నేను జస్ట్ ఐ విల్ ఆల్సో షేర్ మై థింగ్స్. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ నీడ్, సో డెఫినెట్లీ విల్ సీక్ గాడ్ హెల్ప్. ఏదైనా మనకు అవసరత ఉన్నప్పుడు సహాయం కావాలని దేవుని ఖచ్చితంగా ఆయన చెంతకు వస్తాం. రెండవదిగా, దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే, ఆయన ఏదైనా మనకు సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా చాలామంది మనలో, దేవా నీకు స్తోత్రాలు, సో గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అంటాం. తర్వాత ఎవరన్నా మనకు ప్రార్థన రిక్వెస్ట్, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు, సిస్టర్ మా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు, వెన్ వీ గెట్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్, దట్ టైమ్ ఆల్సో వీ విల్ సీక్ ది గాడ్ ఆన్ బిహాఫ్. వాళ్ళకు బదులుగా వాళ్ళ కోసం ప్రార్థించడానికి దేవుని మనం అడుగుతాం. అట్ ద సేమ్ టైమ్, అకార్డింగ్ టు ద బైబుల్, వీ విల్ ప్రే ఫర్ ద నేషన్, వరల్డ్ అండ్ ఆల్ ద సెయింట్స్ అండ్ ఆల్ ది అఫీషియల్స్, అథారిటీస్, అందరి కోసము ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయడానికి మనము దేవుని సన్నిధికి వస్తుంది. దీస్ ఆర్ ది టైమింగ్స్. సో ఈ విధమైనటువంటి సందర్భాలు ఉంటున్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఐఎమ్ ఆస్కింగ్ యూ నౌ, హౌ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ప్రేయింగ్ టు గాడ్? దేవునితో ఆ ప్రార్థన అనుభవాన్ని నువ్వు ఏ విధంగా కలిగి ఉన్నావు అనే విషయాన్ని అడిగినప్పుడు, మేబీ ఐ వుడ్ లైక్ టు హియర్. ఎవరైనా మీరు మీ యొక్క అనుభవాలను పంచుకోవచ్చు. దట్ విల్ బెనిఫిషియల్ టు అదర్స్. మీరు చెప్పడాన్ని బట్టి నాతో పాటుగా ఈ కాల్లో ఉన్న అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్లీజ్ షేర్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వాట్ ఈస్ హౌ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ప్రేయింగ్ టు గాడ్? సో దీన్ని బట్టి మీరు చెప్పడానికి సంకోచిస్తున్నారా, లేదా మీ దగ్గర ఆన్సర్ లేదా, ఐ డోంట్ నో. బట్ హౌఎవర్, స్టిల్ ఐఎమ్ లైక్ థింకింగ్ ఆన్సర్ ఇవ్వడానికి బహుశా సంకోచిస్తుండొచ్చేమో. బట్ ఐ నో దట్ ఎవ్రీబడి ప్రేయింగ్ టు గాడ్. మీరు ప్రార్థన యోధులని నాకు తెలుసు, ప్రార్థించేవారే నాకు తెలుసు. సో బహుశా మీరు చెప్పడానికి సంకోచిస్తుండొచ్చేమో. బట్ లెట్స్ మూవ్ ఆన్. సో వై డూ వీ ప్రే? ఎందుకు ప్రార్థన చేయాలి? సో ఐఎమ్ ఆల్రెడీ గేవ్ ది ఆన్సర్. సో దెర్ ఆర్ మల్టిపుల్ రెఫరెన్సెస్ దట్ వీ కెన్ సీ హియర్. సో ప్రార్థనను ఖచ్చితంగా మనం చేయాలి. ఎందుకంటే ఆయనే మనకు సమాధానం ఇచ్చే దేవుడు. సో ఆయన ద్వారానే మనము ఫలితాలను పొందుకోగలం. సో ద రిజల్ట్స్ విల్ కమ్ వెన్ వి సీక్ గాడ్స్ హెల్ప్ ఇన్ హిస్ ప్రెసెన్స్. సో ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. కొలిషియన్స్ 4:2లో అండ్ జేమ్స్ 5:16లో. సో దీస్ 2 రెఫరెన్సెస్ విల్ టాక్ అబౌట్ వై డు వి ప్రే, ఎందుకు మనము ప్రార్థన చేయాలి అన్నటువంటి అంశాలు చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ద సెకండ్ క్వశ్చన్ దట్ ఆథర్ ఈజ్ ఆస్కింగ్, ఈ గ్రంథకర్త మనల్ని అడుగుతున్నాడు, వెన్ వీఆర్ స్టడింగ్ టుగెదర్, కలిసి మనము ఈ యొక్క లెసన్ చదువుతున్నప్పుడు, హీ ఈస్ స్పెసిఫిక్లీ ఆస్కింగ్ ది సెకండ్ క్వశ్చన్, వాట్ రిజల్ట్స్ హ్యావ్ యూ సీన్ ఫ్రమ్ ప్రేయింగ్? ఏ విధమైనటువంటి ఫలితాలను మీరు చూసి ఉన్నారు ప్రార్థన చేయడం ద్వారా అని అడుగుతున్నాడు. డెఫినెట్లీ ఎవ్రీబడి కెన్ సే దట్, బ్రదర్ ఐ ప్రేడ్ ఫర్ దిస్, ఐ గాట్ దిస్. నేను దీనికోసం ప్రార్థించాను, ఇది నాకు దొరికింది. సో ఐ ప్రేడ్ ఫర్ దిస్ రీజన్, సో గాడ్ హెల్ప్డ్ మీ టు సక్సీడ్. సో ఈ అంశాన్ని బట్టి ప్రార్థించాను, దేవుడు అద్భుతమైన రీతిలో నాకు సహాయం చేశాడు. దీస్ ఆర్ ది రిజల్ట్స్, అవుట్కమ్స్, రైట్? సో బహుశా మీరు నాకు చెప్పకపోయినా, ఈ గ్రూపుకి చెప్పకపోయినా, సో డెఫినెట్లీ యూ మస్ట్ రైట్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 4 లైన్లో మీరు రాయండి. మీ స్థానిక సంఘాలు, మీరు ఏ చర్చి వారైనప్పటికీ కూడా, మీరు ఈ లెసన్స్ అక్కడ వాళ్ళతో టీచ్ చేస్తున్నప్పుడు, ప్లీజ్ రిక్వెస్ట్ దెమ్ టు షేర్ దేర్ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్ విత్ అబౌట్ ది ప్రేయింగ్, అబౌట్ ది రిజల్ట్స్. ఇవన్నీ రాయమని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో దట్ వీ విల్ లెర్న్ టుగెదర్. సో వాళ్ళు దీనిలో మనము భాగం చేయొచ్చు.
నౌ ద థర్డ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ చూసాం కదా, వై డు వి వాట్ ఈస్ ప్రేయర్ అంటే చూసాం, వై డు వి ప్రే. అండ్ మూడవదిగా ఇన్ ద పేజ్ నెంబర్ 217లో కింద భాగం, ప్రేయర్ ఈజ్ హౌ వి అప్రోచ్ గాడ్. సో ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉండాల్సింది, అది మనము దేవుణ్ణి అప్రోచ్ అవ్వడానికి సహాయపడే ఒక సాధనం. సో జేమ్స్ 4:18లో మనం చూసినప్పుడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు, డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యువర్స్. ఎప్పుడైతే మనము ఆయన చెంతకు వెళ్తామో ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన్ను కలవడానికి, ఆయనతో మనం ప్రార్థన చేయడానికి దగ్గరగా వెళ్తామో దేవుడు కూడా మనకు అంత ఆసన్నంగా దగ్గరగా ఉంటాడనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. నెవర్ ఫర్గెట్ దట్ గాడ్ లాంగ్స్ ఫర్ ఎ రిలేషన్షిప్ విత్ అస్. సామెతలు 15:18. సో ప్రావర్బ్స్ 15:8 will tell us the Lord. So he will never forget that God longs a relationship with us. మనతో సత్సంబంధాన్ని పెట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఎప్పుడు కూడా నువ్వు అడిగిన తర్వాత నిన్ను నాకు తెలియదు అని లేదా నేను చెయ్యనని చెప్పే దేవుడు కాదు. వెన్ ఎవర్ వి సీక్ గాడ్ ప్రెసెన్స్, దేవుని ప్రసన్నతలో దేవుని మనం అడుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన మనవి ఆలకించే దేవుడు. హీ లిజన్ us వాట్ ఎవర్ ద నీడ్ దట్ యూ సబ్మిట్ ఇన్ హిస్ లైక్ ఆన్ హిస్ ఫీట్. సో అది మనము ప్రేయర్ ఈస్ హౌ వి అప్రోచ్ గాడ్. దీన్ని బట్టి మనము అప్రోచ్ చేస్తాం. ఇంకొక రెఫరెన్స్ ఉంది, రోమన్స్ 8:26లో మనం చూసినప్పుడు, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ టు సే, గాడ్ స్పిరిట్స్ ప్రే ఫర్ అస్. ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఏం అడగాలో తెలియనప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ మనల్ని బట్టి దేవునికి ఇదిగో ప్రార్థించేదిగా ఉంటున్నది. సో వెన్ వీ అప్రోచ్ గాడ్ విత్ రెస్పెక్ట్, వీ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ప్రేయింగ్ రాంగ్. సో బహుశా మీరు అనుకోండొచ్చు, దేవునితో కదా మాట్లాడేది, సో దేవునితో నేను తప్పుగా ఏమైనా మాట్లాడతానేమో, ఆయనకి ఇష్టం ఉండదేమో. నెవర్ ఫీల్ లైక్ దట్ వెన్ వీ అప్రోచ్ గాడ్ అండ్ విత్ రెస్పెక్ట్. సో నో నీడ్ టు వరీ, బికాస్ దేవుడే ఆత్మయే మనతో మాట్లాడిస్తాడు. సో దిస్ ఇస్ వాట్ ది పాయింట్ 3 ఈస్ ప్రేయర్ ఈస్ హౌ వి అప్రోచ్ గాడ్. నెక్స్ట్ పాయింట్, ప్లీజ్ టర్న్ యువర్ పేజెస్ నెంబర్ 218, 218వ పేజీలో. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ప్రేయర్ అలైన్స్ us with God's purposes for our lives. దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని మన జీవితంలో భాగమవ్వడానికి ఈ ప్రార్థన అనేది అలైన్ చేస్తుంది. సో ప్రేయర్ అలైన్స్ us with God's purposes for our lives. సో ఇక్కడ మాథ్యూ 6:10లో మనం చూసినప్పుడు చాలా క్లియర్గా మనము ఇక్కడ చూడగలుగుతాం. ఏముంటుందంటే, సో if we are wish, we recognize that God being good and loving desire our best. సో ఖచ్చితంగా దేవుడు మంచి వ్యక్తిగాను, ప్రేమించే వ్యక్తిగాను మనం ఖచ్చితంగా చూస్తూ ఉంటున్నాం. కాన్సిక్వెంట్లీ ఏ బిగ్ పార్ట్ ఆఫ్ ప్రేయర్ ఈస్ లర్నింగ్ టు relinquish our desire and say your will be done. మనకి ఎన్నైనా ఆశలు ఉండొచ్చు, మనకు ఎన్నైనా కోరికలు ఉండొచ్చు, అది కావాలి, ఇది కావాలి, ఇది జరగాలి, అది జరగాలి, ఇట్లుండాలి, అట్లుండాలి అని. బట్ చివరిగా మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, యువర్ విల్ బి డన్ అకార్డింగ్ టు ది మాథ్యూ 6:10 ప్రకారము ఆ ప్రార్థనలు అనేది ఉండాలి. సో ఇక్కడ సిఎస్ లెవిస్ అనేటువంటి తను చాలా చక్కగా రాస్తుంటున్నాడు. ఏమని రాస్తుంటున్నాడంటే, ఇఫ్ గాడ్ హ్యాడ్ గ్రాంటెడ్ ఆల్ దీస్ సిల్లీ ప్రేయర్స్ ఐ హ్యావ్ మేడ్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ వుడ్ బీ నౌ. సో ప్రతి చిన్న విషయాలకు కూడా దేవుడు సమాధానం ఇస్తున్నట్లయితే, ఇఫ్ గాడ్ హ్యాడ్ గ్రాంటెడ్ ఆల్ దీస్ సిల్లీ ప్రేయర్స్ ఐ హ్యావ్ మేడ్ మై లైఫ్ వేర్ ఐ వుడ్ బీ నౌ. నేను ఏ విధంగా ఉండాలనుకుంటున్నానో ఆ విధంగా నా జీవితాన్ని మలుచుకునేటువంటి వాడు. సో ఇన్ అదర్ ప్లేస్ లెవిస్ సెడ్, ప్రేయర్ డస్ నాట్ చేంజ్ గాడ్, ఇట్ చేంజెస్ మీ. ప్రార్థన అనేది దేవుణ్ణి మార్చదు, కానీ ప్రార్థన అనేది నన్ను మారుస్తుంది. దట్ ఈజ్ వై వీఆర్ ప్రేయింగ్.
సో దేవుణ్ణి మార్చాలని మనం ప్రార్థించేది జనరల్గా. సో దేవుని యొక్క చిత్తాలను, ఈ పాయింట్ హెడ్లైన్స్ అదే, ప్రేయర్ అలైన్స్ us విత్ గాడ్స్ పర్పసెస్ ఫర్ అవర్ లైఫ్స్. ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాలను మన వ్యక్తిగత జీవితంలో అలైన్ చేయడానికి ప్రార్థన అనేది సహాయపడుతుంది. లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ప్రేయర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రార్థన అనేది ఒక సాధనం. సో హీబ్రూస్ చాప్టర్ 11:6లో మనం చూసినప్పుడు, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్, బికాస్ ఎనీవన్ హూ కమ్స్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఎగ్జిస్ట్ and that he rewards those who earnestly seek him. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆయన ఉన్నాడని, ఆయన మన మాట ఆలకిస్తాడని, జరిగి ఉన్నాయని, మనం అడిగినవన్నీ కూడా సమకూర్చే దేవుడని నమ్మాలి. సో ఆ విధమైన విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. సో దట్ ఈజ్ వై ప్రేయర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మనం ప్రత్యక్షంగా ఆయనకు చూపిస్తుంటున్నాం. ప్రభువా, ఇదిగో నేను అడుగుతుంటున్నాను, ఇదిగో నువ్వు చేయగలవు, సాధ్యం చేసే దేవుడు అని ఆ విశ్వాసంతో ఆయన సన్నిధికి రావాలి. బిహైండ్ ఆల్ ట్రూ ప్రేయర్స్ is a belief that there is one who is there, one who hears. In all true prayers is an admissions of you are the one I need. అన్ని ప్రార్థనలకు, మన విశ్వాసానికి అంత మూల కారణం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకరు వింటారు, ఆ విన్నటువంటి వ్యక్తి నాకు సమకూరుస్తాడు, కార్యం చేస్తాడు అనేటువంటి విశ్వాసంలో మనం ఉండాలి. అందుకే we will trust him. సో we will seek his help, రైట్? అందుకే ఆయన మీద మనము ఆధారపడతాం. సో మన విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే ఒక ప్రార్థనలో మనం ఒక భాగంగా ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ విల్ గో అలాంగ్. ప్రేయర్ గివ్స్ పీస్. మీ లైఫ్లో మీరు ఎంత పెద్ద ధనవంతులైనప్పటికీ కూడా, ఎంత పేదవాళ్ళైనప్పటికీ కూడా సమాధానం దొరికేది కేవలం ప్రార్థన ద్వారానే. సో ఫిలిపియన్స్ చాప్టర్ 4:6-7, ఫిలిప్పీ పత్రిక మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 6-7లో ఈ మాటలు ఉంటున్నాయి. Do not be anxious about anything, but in everything by prayer and supplications with thanksgiving, let your request be made known to God, and the peace of God, which surpasses all understanding, will guard your heart and your minds in Christ Jesus. సో ప్రతి విషయంలో కూడా ఆయనకు ప్రార్థనాపూర్వకంగా మనం సబ్మిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. మన అడిగిన ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. మన హృదయ వాంఛలను ఎరిగినటువంటి దేవుడు ప్రతి అవసరమును క్రీస్తులో మనకు నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. సో డోంట్ బి యాంగ్జియస్ అబౌట్ ఎనీథింగ్, బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ known to God. మీ ప్రతి విషయాన్ని ప్రార్థనలు, విజ్ఞాపనల ద్వారా ఆయనకు సబ్మిట్ చేయండి. సో అక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. మనకేమైనా బాధ ఉన్నప్పుడు, మనకేమైనా కష్టం ఉన్నప్పుడు మనకు సమాధానం కావాలి అంటే దేవుని వాక్యమే, ఆయనే, ఇంకెక్కడా కూడా మనకు దొరకదు. కొంతమంది సమాధానం కావాలని ఎక్కడెక్కడో టూర్లు వేస్తారు. నాకు మనశ్శాంతి దొరకాలని ఎక్కడెక్కడో కొండలో గుట్టలో ఎక్కుతూ అంటారు. మనశ్శాంతి కావాలని లాంగ్ డ్రైవ్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాక్యం చెప్తుంది ఉదయకాలం, ద గాడ్ వర్డ్ టాకింగ్ టు అస్ త్రూ ప్రేయర్, ఇట్ గివ్స్ ద పీస్. కళ్ళు మూసుకొని దేవునితో 2 నిమిషాలు మాట్లాడితే భారమంతా తొలగిపోతుంది. వాట్ ఎవర్ ది యాంగ్జియస్ ఉంటుందో అదంతా కూడా అట్లనే వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ లిజన్ అండ్ రిమెంబర్ దిస్ పాయింట్. నౌ లెట్స్ మూవ్ ఆన్. ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్, చాలా శక్తి కలిగినది. ఐ హోప్ మీరందరూ కూడా నాతో పాటు ఈ పాయింట్లన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ వీఆర్ మెడిటేటింగ్, కలిసి మనము ధ్యానం చేస్తున్నాం. ఐ థింక్ యూ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ బెటర్ దాన్ మీ. నాకంటే ఎక్కువగా మీరు అనుభవించుంటున్నారు మీ లైఫ్లో. ఫ్రమ్ ది డే వెన్ యు ఆర్
యాక్సెప్టింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ గాడ్, ప్రభువును మీరు అంగీకరించినప్పటి నుంచి నేనేమైతే చెప్తున్నానో దానికి పదంతలుగా మీరు అనుభవించుంటారు. బట్ వీఆర్ మెడిటేటింగ్. సో మనము ఆ యొక్క అన్ని కూడా విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద లాస్ట్ పాయింట్, ప్రేయర్ ఈస్ ఎ పవర్ఫుల్. ఖచ్చితంగా ఇది ప్రార్థన శక్తి కలిగింది. ఏదో ప్రార్థన చేసేసామనుకోవచ్చు, కానీ ఐజయా 38:5 చెప్తుంది చాలా క్లియర్గా, గో అండ్ టెల్ హెజ్కియా, దిస్ ఇస్ వాట్ ది లార్డ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ డేవిడ్ సేస్, ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్ అండ్ సీన్ యువర్ టీయర్స్, ఐ విల్ యాడ్ 15 years టు లైఫ్. ఎప్పుడైతే ఆ హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూశాడు, ఎప్పుడైతే ఆ వ్యక్తి కన్నీరు కార్చాడో అప్పుడు దేవుడే సమాధానం ఇస్తున్నాడు, నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నీ కన్నీటిని నేను చూసి ఉన్నాను. సో ఐ విల్ యాడ్ 15 years టు యువర్ లైఫ్. నీకు 15 సంవత్సరాల ఆయుష్ను నీకు నేను పొడిగిస్తున్నాను. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. అట్ ద వెరీ లైస్ట్ ఇట్ చేంజెస్ అస్. సో జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన అనేది జీవితాలను మార్చేస్తుంది. ప్రార్థన అనేది సమస్యలను పటాపంచలు చేస్తుంది. ప్రార్థన అనేది ఖచ్చితంగా సమాధానం దొరికేటువంటి స్థలం. సో మనము అందరికీ కూడా ఈ విధంగా మనము వెన్ వీఆర్ రిప్రజెంటింగ్ అబౌట్ ద ప్రేయర్, ప్రార్థన ద్వారా కలిగేటువంటి గొప్ప మేలులను ఆ బిడ్డలకు చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దే విల్ సీక్ గాడ్ హెల్ప్, రైట్? ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని వ్యక్తులు చాలామంది లోకంలో ఉన్నారు. ఎవరిని అడగాల, ఏం చేయాలా, ఎక్కడికి పోవాలా? బట్ వెన్ వీఆర్ బ్రింగింగ్ దెమ్ టు ది ప్రేయర్, అందుకే మన సంఘాలలో ప్రార్థనలు ఎక్కువ జరుపుతాం. అందుకే అంకుల్ గారు ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఐ స్టిల్ రిమెంబర్ అంకుల్ యూస్ టు టెల్ మీ వన్ థింగ్, అవర్ చర్చెస్ షుడ్ నాట్ స్టాప్, ఎవ్రీ డే ఉండాలా, ఇఫ్ పాసిబుల్ గాడ్స్ విల్ 24/7 ఎప్పుడు కూడా ప్రార్థనలు జరగాలి. అది అంకుల్ గారి ఒక ఆశ కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చెప్పేవారు. సో మన సంఘాలలో అంకుల్ ఈ యాక్టివిటీ చేస్తున్నాం, ఈ యాక్టివిటీ చేస్తున్నాం, ఈ యాక్టివిటీ చేస్తున్నాం అంటే అంకుల్ యూస్ టు ఎంకరేజ్ అస్. ఎస్, దట్ ఈస్ వాట్ మై విజన్, మై గోల్. చర్చి ఎప్పుడు కూడా స్టాప్ అవ్వకూడదు. సంఘాలలో ఎప్పుడు కూడా కార్యాలు నిలపకూడదు. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక కార్యము, ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉండాలి. సో దట్ we will submit our need, we will submit our request to God through prayers. ప్రార్థనలు, ఆరాధనలు సంఘాలలో బహుబలంగా జరగాలి. సో దట్ ఈస్ వాట్ వై ఇట్స్ ఎ పవర్ఫుల్. ఇంకెవరికి చెప్పుకుంటాం? సో ఇక్కడ చిన్న మాట ఉంది బోల్డ్ లెటర్స్లో, పేజ్ నెంబర్ 218 డౌన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమెన్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను హైలైట్ చేశాను, ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీన్స్ మోర్ దాన్ mindlessly tacking that particular passage onto ends of our prayers. Biblically, a name represents all that a person is and stands for. Doing anything in a person's name means to do that things as if he or she were doing it. To pray in Jesus' name means praying the kind of a prayers Jesus would pray. And in the name of Christ, prayer should reflect who is Jesus, his person, his works. సో యేసు నామములో ప్రార్థిస్తున్నాము అంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, ఆ వ్యక్తి యొక్క పేరును, ఆ వ్యక్తి యొక్క పర్సన్ కార్యాలను ప్రతి విషయంలో కూడా మనము జ్ఞాపకం చేసుకునే వాళ్ళుగా ఆ బిబ్లికల్గా మనం చూసినప్పుడు మన తరపున రిప్రజెంట్ చేసేదిగా ఉంటుంది. సో యేసు నామంలో అడుగుతున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా ఆ నేముకున్నటువంటి గొప్పతనం ఆ యొక్క ప్రార్థనకు బహుబలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు డూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో అది మనము నేర్చుకోవాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ మూవింగ్ టు ది నెక్స్ట్ పేజ్, 219. సో ద థర్డ్ క్వశ్చన్ ఫర్ యూ అండ్ మీ, నాకు, మీకు, మీ సంఘస్థులకు. సో మూడవ ప్రశ్న ఏంటంటే, వాట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మోటివేట్ యూ టు ప్రే? సో మిమ్మల్ని పురికొల్పేటివి లేదా మిమ్మల్ని మోటివేట్ చేసే అంశాలు, ఫ్యాక్టర్స్
ఏమైనా స్పెసిఫిక్గా ఉన్నాయా అని ఇక్కడ మనకు గ్రంథకర్త అడుగుతుంటున్నాడు. ద ఆథర్ ఈజ్ ఆస్కింగ్ వాట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మోటివేట్ యూ టు ప్రే. సో బహుశా మీరు చెప్పచ్చు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ లైక్ an ఐడియా. So my church want us to pray 24/7. My leader want us to be like నేను ఇంతకుముందు చెప్పాను, మా సంఘములో ఉన్నటువంటి మా నాయకులు నన్ను మోటివేట్ చేస్తారు, లేదా దేవుని వాక్యం నన్ను మోటివేట్ చేస్తుంది, లేదా మా తల్లిదండ్రులు నన్ను మోటివేట్ చేస్తారు, నా కుటుంబం నన్ను మోటివేట్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు గివ్ యువర్ లైక్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్. ఎవరు నిన్ను పురికొల్పుతారు ప్రార్థన చేయడానికి? సో వాట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ పీపుల్ కాకపోవచ్చు, ఏ అంశాలు నిన్ను ప్రార్థనకు పురికొల్పుతాయి అనేది మీరు రాయాలి. సో మేబీ ఇప్పుడు చెప్తారా? ఐఎమ్ హ్యాపీ టు హియర్. మీరు చెప్పగలిగిన వాళ్ళు చెప్పచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ టైం. ఓకే, ఎవ్రీబడి ఈజ్ సైలెంట్, లెట్స్ మూవ్ ఆన్. సో చాలా విషయాల్లో మీరు మౌనంగా ఉన్నారు అంటే బహుశా మీరు సంకోచిస్తుంటున్నారు, చెప్పాలా వద్దా, చెప్పకూడదా వద్దా అని. సో డోంట్ వరీ. సో వీఆర్ ఆల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవునిలో మనము సహోదరులు సహోదరులుగా ఉంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ పట్టిక చూస్తుంటాం. పేజ్ నెంబర్ 219. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ స్టాప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్. దెన్ నెక్స్ట్ వీక్ there is a passage, very very interesting passage. We'll see how we should pray. ఇది అడిగితే ఇది ఫన్నీగా ఉంటుంది క్వశ్చన్, ఎందుకంటే మీరు సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేసినటువంటి వ్యక్తులు, రైట్? ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ ఎ కిడ్ హౌ వీ షుడ్ ప్రే, డెఫినెట్లీ యూ మే లాఫ్ లైక్ ఇంటర్నలీ. లోపల మీరు నగే వాళ్ళుగా కూడా ఉండొచ్చు, ఏంది బ్రదర్ మాకు ఎట్లా ప్రార్థన చేయాలో అడుగుతున్నాడు అని. బట్ హియర్ there are few important things that we need to learn. బహుశా ఈ విషయాలు మనం మర్చిపోతుంటున్నాం. సో కొన్ని నిమిషాలు మనం we will take some moment to carefully and thoughtfully read these verses and tell us how to pray. ఏ విధంగా ప్రార్థన చేయాలో మనం చూసి మనం ముగించుకుందాం ఈరోజు. సో ఈ పట్టికలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే there are 1 2 3 4 5 6 7 7 అంశాలు ఉంటున్నాయి. We'll see one verse, then we'll stop. In faith. సో విశ్వాసములో మనము ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఇన్ ఫెయిత్. సో మార్క్ 11:24 ఉంటుంది. లెట్స్ రీడ్ ఇన్ తెలుగు. అన్న ఎవరైనా తెలుగులో కూడా చదవండి. ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ గివింగ్ యూ ఆపర్చునిటీ ఫర్ యూ టు లైక్ యాక్టివ్లీ ఇన్వాల్వ్. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలా. ఈ రెఫరెన్స్లు ఉన్నాయి కదా, సో 7 మంది ఇప్పుడు మీరు చదవాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. విశ్వాసంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎక్సలెంట్ అన్న. ఐ టెల్ యూ, యూ కెన్ ప్రే ఫర్ ఎనీథింగ్ and it will if you believe that you have received it, it will be yours. నమ్మితే అది మీదే. చాలా సంతోషం వలన లెట్స్ విశ్వాసంతో అడగాలి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే నథింగ్, మనకేం దొరకదు. రెండవది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జాన్ గాస్పల్ 14:13. సో యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. Yes, I will do whatever you ask in my name, so that the Father may be glorified in the Son. ఏమైతే మనము కుమారుని నామములో అడుగుతామో తద్వారా తండ్రి మహిమపరచబడతాడు. థ్యాంక్ యూ బ్రదర్. సో విల్ గో టు ది 3rd verse. అకార్డింగ్ టు ద గాడ్స్ విల్. మన ఇష్టానుసారంగా అడగకూడదు. సో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము నుంచి 15 2 వచనాలు. 1 John chapter 5 14 and 15. Let's see what God's word talks about. టక్ అని మీరు తీవాల. ఏరే వాళ్ళు మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదియే. Exactly, na. Thank you so much. This is the confidence we have in approaching God.
that if you ask anything according to his will, he hears us. And if you know that, he hears us, whatever we ask, we know that we have what we asked for him. ఏమైతే మనం అడుగుతామో అవన్నీ కూడా పొంది ఉన్నామని దేవుని చిత్తాన్ని బట్టి మనం అడగాలి. ఎక్సలెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచైనా ఒకవేళ ఏదైనా మిస్ అయితే పాయింట్స్, ప్లీజ్ రిమెంబర్ వాట్ ఎవర్ వీఆర్ లర్నింగ్ టుగెదర్. కలిసి మనం ఏమైతే నేర్చుకుంటున్నామో ఈ ఉదయకాలం, జస్ట్ ఇంప్లిమెంట్, మీ యొక్క ప్రార్థనలో ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ వర్డ్, ప్రే కంటిన్యూస్లీ. సో ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:17. 1వ తెస్సలోనియకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5:17. Unceasingly we have to pray కంటిన్యూలీ. ప్రార్థనను మనము కంటిన్యూలుగా చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు చేసి నెక్స్ట్ ఇయర్కి చేద్దాం, లేదా వచ్చే సంవత్సరం చేద్దాం, వచ్చే నెలలో చేద్దాం, అటువంటి ఆలోచనలు మనకి ఎప్పుడు కూడా ఉండదు. వాక్యం చాలా హెచ్చరిస్తుంది. ద వర్డ్ టాకింగ్ వెరీ క్లియర్లీ. చదవండి, చూద్దాం ఈ వర్డ్. 5:17. ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:17. ఎడతెగక ప్రార్థన చేయండి. సో విచ్ మీన్స్ దానికంటూ ఒక ఫుల్ స్టాప్ లేదు, ఎప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ టు ది నెక్స్ట్ పాయింట్, కాన్ఫిడెంట్లీ. హీబ్రూస్ 4:16. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. టక్ టక్ అని చదవండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సనయము నందుకు చేరుదమము. సో ఇక్కడ కాన్ఫిడెంట్లీ. సో దేర్ ఫోర్ లెట్ us draw near with confidence to the throne of grace, so that we may receive mercy and find grace to help in time we need. సో మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్లుగా ప్రార్థన చేసి దేవుని దగ్గరికి, ఆయన సన్నిధికి దగ్గర అవుతామో, ఆయన కృపను పొందేటువంటి వాళ్ళముగా మనము ఉంటాం. లాస్ట్ 2 verses, then we'll stop. Stubbornly. సో లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. సో శిష్యులకు హెచ్చరిస్తున్నాడు ప్రభుల వారు, ఏమయ్యా మీరు విసుగద్దండి ప్రార్థన చేయడానికి. సో మీరు కూడా ఒకవేళ విసుగితే, బ్రదర్ రండి ప్రార్థన ఉంది, అది కుటుంబ ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, లేదా గృహ కూడికలు కావచ్చు, ఇంకొక లేదంటే బహిరంగ సభల ప్రార్థనలు కావచ్చు, ఎక్కడైనా సరే ప్రార్థన అన్నప్పుడు విసుగద్దండి. సో డోంట్ స్టబన్లీ. సో విసుగకూడదు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. లాస్ట్ వర్డ్, విత్ ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో మనము ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. రోమన్స్ చాప్టర్ 8:26. తెలుగు అటువలే ఆత్మీయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపము గాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద సేమ్ వే ద స్పిరిట్ హెల్ప్ us in our weaknesses. We do not know what we ought to pray for, but the Spirit himself intercedes for us through wordless groans. సో మూలుగులతో మన బదులుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనతో మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. ఆయన సహాయం లేకుండా మనం ఏం చేయలేం. సో ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ హౌ వీ షుడ్ ప్రే. సో ఈ విధంగా మనము ప్రార్థన చేయాలి. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ అప్. దెర్ ఆర్ మల్టిపుల్ టాపిక్స్. ఈ ప్యాసేజెస్ చదువుకొని రండి, బికాస్ మీరు చదవండి, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ అప్ దిస్ ప్యాసేజ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్. పేజ్ నంబర్ 221లో ఈ ప్రార్థనలు చాలా ఉన్నాయి. ప్రేయర్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ పీపుల్, ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాను. దెన్ ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్. ఇప్పుడు ఇక్కడతో నేను ముగిస్తున్నాను. సో లెట్స్ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్, ప్రెషస్ టైమ్ టు అవర్ డియర్ అంకుల్ ఫర్ ఏ క్విక్ సమ్మరీ.
So, Uncle, over to you, Uncle. ఓకే ఈరోజు I have another thing is also going on. Okay. Very good. You did a very good job on prayer. You can do nothing without prayer. There is nothing. I want each one to share what God did in their lives and then close with the prayer by Brother Francis. Let him close with a prayer because I am I'm in another meeting also. Sure, International Uncle. meeting. Yeah. It's an international meeting. Sure, Yes. Uncle. Noted, Uncle. Please carry on, Uncle. So, thank you so excuse much. me. Yeah, So- yeah, yeah. But ask them to tell one experience about the prayer, how God answered in their lives, in Sure. their ministry, and write it down. Let us write it down and put Right. it together. Thank you. God Thank you, bless Uncle. Thank you Take so much, care. Uncle. Yeah. Thank you, Uncle. So let's Thank you. ask this question. So Uncle గారు వేరొక కాల్లో ఇంటర్నేషనల్ కాల్లో ఉన్నారు కాబట్టి అంకుల్ గారు అందుబాటులో లేరు. Now, as Uncle suggested, I am asking. So can you please share your experiences? Uncle, can you go on mute, Uncle? Sorry, it is coming echo. Yeah, unmute. Dear brothers and sisters, now my question to all of you on behalf of Uncle. Can you please share one incident that really you experienced through prayer? ప్రార్థన ద్వారా మీ అనుభవాన్ని ఒక్కటి షేర్ చేయండి. ఏ విధంగా అది మీకు ఉపయోగపడిందో. Then we will hear us. Then we will stop with a word of prayer offered by our dear Uncle Francis Uncle. మీరు ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసి ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ వాంట్ టు రికార్డ్ ఇట్. మీ అనుభవాలను రికార్డ్ చేసి అంకుల్ గారు చదువుతారు. ఓకే, ప్లీజ్ షేర్ అస్ when you prayed, what God answered to your prayers. Any experience, maybe 30 years, 40 years, 50 years, 60 years లో you have seen multiple incidences. ఒక ఇన్సిడెంట్ చెప్పండి. జస్ట్ అన్మ్యూట్ అండ్ షేర్ యువర్ వన్ ఇన్సిడెంట్. మీ పేరు చెప్పండి సో దట్ యు నో ఐ కెన్ when you open. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, అందరికి వందనాలు. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను ఈ దినమున ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ ద్వారా సేవలోనికి పిలువబడి ఈ విధంగా ఉంటున్నానంటే దానికి కారణము 2000 సంవత్సరంలో నాకు వివాహమైన తర్వాత నేను నా భార్య హేమ మేమిరువురం కూడా కలిసి దేవుని చిత్తం కొరకు 1 year మేము ప్రార్థనలో గడిపాం. మా జ్ఞానం చొప్పున ఎక్కడైనా బైబిల్ కాలేజీలో అడ్మిషన్ అయ్యి దేవుని కొరకు వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ అది కరెక్ట్ ఎలా తెలుసుకోవాలని చెప్పి మళ్ళా ఆలోచన ప్రక్కన పెట్టి ఇద్దరం కూడా ప్రార్థనలో గడిపిన తర్వాత దేవుడు ఈ మార్గం చూపించి బెంగళూరు పట్టణంకు నడిపించి దేవుని దాసుని ద్వారా పేరు పెట్టి పిలిచి దేవుని సేవలోనికి రావడం జరిగింది. ఇది ప్రార్థనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉత్తరం. వండర్ఫుల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రీసెంట్ గా నాకు ఈ చెయ్యి కింద పడి కొంచెము ప్రెజర్ అయినప్పుడు కొన్ని మాటలు ఎందుకు ఇలా అయింది అని ఒక ప్రశ్న నాలో దూరినప్పుడు నేను కొంచెం పడి నొప్పిలో ఉన్నప్పుడు ఇబ్బంది పడలేదు, కానీ ఈ మాటలు ప్రశ్న వచ్చినప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది నా తలం, ఏంది ఇది ఎందుకు ఇలా అని. అప్పుడు నేను మళ్ళా ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ ద కొన్ని నిమిషాల్లోనే నేను చర్చాల్లో కూర్చొని ఉన్నప్పుడు మిషనరీస్ తో కూడా పేటంకుల ద్వారా కూడా ఆయన దేవుడు మాట్లాడాడు. ప్రార్థనకు వెంటనే జవాబు ఎలా వస్తుంది అనే దానికి సేవకుడికి ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఇవన్నీ అనుభవించి ప్రార్థన ద్వారా వెళ్ళినప్పుడు దేవుడు సమాధానము దేవుడు అన్నిటిని కూడా ఇస్తాడు అని చెప్పి నాకు ఆ రోజే దేవుడు ఇచ్చి నేను మరొకసారి దేవునికి ప్రార్థన ద్వారా ఇది నేను ఏ సర్జరీ కానీ దేని ద్వారా కూడా వెళ్ళకూడదు, ఇది నయం చేసినప్పుడు అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మహాకృప చొప్పున మీ అందరి ప్రార్థనల ద్వారా
దేవుడు నాకు ఈ చేతిని కూడా స్వస్థపరిచాడు. ప్రైజ్ వెరీ ది లార్డ్. గుడ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో others, maybe we have 8 minutes left. Please share your personal experience about the prayer. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు, నేను ఒకప్పుడు ఒక అన్యుడిగా ఉంటిని. దేవుడు అంటే ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నా భార్య ద్వారా మేము హైదరాబాద్ లో ఉన్న పటంచెరు ప్రాంతంలో ఉంటిమి. అప్పుడు దేవుడు అనుకోని రీతిగా నన్ను నా భార్యను దేవుడు ఆమె ప్రార్థనకు పోతా ఉండే, నేను పోయేవాడిని కాదు. దేవుడు నన్ను ఆ యొక్క వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను మార్చాడు. నేను నా భార్య మాకు అప్పుడు దాదాపు ఒక 4 years దాకా మాకు సంతానం లేకుండా ఉండే. దేవుడు గొప్ప కార్యం ఏంటంటే, నేను మారిన తర్వాత పోయి దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అదే సంవత్సరంలో దేవుడు మాకు గొప్ప బహుమానం ఇచ్చాడు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది మా జీవితంలో. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి విషయంలో నేను దేవునికి సాక్షిగా ఉండేలాగా దేవునికి విధేయత కలిగి దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండేలాగా దేవుడు నన్ను ఆయన కృపలో భద్రపరిచి నడిపిస్తూ వస్తున్నాడు. అంతేకాదు, బెంగళూరుకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అక్కడ కంపెనీ ఇక్కడికి మమ్మల్ని షిఫ్ట్ చేశారు బెంగళూరుకి. బెంగళూరులో ఎలా దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పి నేను ప్రార్థనలో దేవుని అడిగినప్పుడు దేవుడు ఒక దైవ సేవకుని ద్వారా ఆ దైవ సేవకుడే మా ఇంటికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన ద్వారా ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ సేవ పరిచర్లోకి రావడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా దైవ సేవకులు అయితేనేమి, సంఘంలో అయితేనేమి మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ, నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ అనేక విషయాలు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవిడవడని మరొకసారి నేను నమ్మాను. ఎందుకంటే ఈ బెంగళూరు పట్టణంలో 3 బిడ్డలను చదివించడం అనేది చాలా గొప్ప ఇది. కానీ ఇండియా ఫర్ ప్రైమ్ మినిస్ట్రీ సేవ పరిచయలో ఉంటున్న దైవ సేవకులు అందరూ కుటుంబం కొరకు కానీ, సేవ పరిచయం అయితే విషయమైతేనేమి, సహాయం చేసే విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో నాకు ఉండి నా ముందుండి నడిపించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం కాబట్టి, దేవుడు ప్రార్థన ద్వారా అన్ని చేయగల దేవుడు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బాలన్న ఫర్ షేరింగ్. లెట్ us hear others also. ఇంకా ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు క్లుప్తంగా చెప్పండి. సో వీ హ్యావ్ 6 minutes లెఫ్ట్. ఎవరైనా మీరు ప్రార్థన అనుభవాలు ఎవరు ప్రేర్ చేయరా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. యా, ప్రేర్ లార్డ్ చెప్పండి. నేను బెంగళూరుకి రావడానికి ముందు బిఎస్ఎఫ్లో ఉన్నాను. బిఎస్ఎఫ్లో ఉన్నప్పుడు నాకు ప్రార్థన ఎలా చేయడం అనేది కూడా తెలియదు. నేను జస్ట్ ఏదో క్యాజువల్గా ప్రేయర్ చేసుకునేవాడిని. అయితే అలవాటు అయితే ఉండేది బైబిల్ చదవడము, ప్రార్థన చేయడం అనేది. నేను ఒక్కటే దేవుణ్ణి ఎప్పుడు అడిగేది, ఇది గవర్నమెంట్ జాబు పోగొట్టుకుంటే ఎలా, గవర్నమెంట్ జాబ్ పోతే ఎలాంటి కష్టాలు వస్తాయని అవన్నీ కూడా నేను ఆలోచించేవాడు కాదు. కానీ అయితే ప్రభువా, నాకు ఈ జాబ్ వద్దు, మీరు నన్ను మళ్ళీ మన ప్రాంతానికంటే ఆంధ్ర ప్రాంతానికి తీసుకువెళ్ళండి, లేదా బెంగళూరుకి తీసుకువెళ్ళండి అని నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. నాకు బెంగళూరులో ఏ చిన్న జాబ్ ఇచ్చినా కూడా చాలు, నేను బ్రతుక్కుంటాను, నాకు ఈ జాబ్ వద్దు. ఇక్కడ మనుషులు చంపుకునేటటువంటి జాబ్కు నేను ఎందుకు వచ్చాను, నాకు ఈ జాబ్ వద్దు అని నేను దేవుణ్ణి ఎప్పుడూ అడిగేవాడిని. సో అయితే దేవుని మహాకృపను బట్టి 2004 సంవత్సరంలో నేను బెంగళూరుకి వచ్చాను. బెంగళూరుకి వచ్చిన తర్వాత కూడా ప్రార్థనలో నేను ఉన్నటువంటి ఆ శక్తిని నేను కనుగొనలేకపోయాను. ఏదో క్యాజువల్గానే ఉండేవాడిని. ప్లస్ బాప్తిసం కూడా నేను తీసుకోలేదు. అప్పుడు చాలా బాప్తిసం కూడా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఒక చిన్న సంఘానికి వెళ్ళే వాళ్ళం మేము, అరికేరు ప్రాంతంలో, బన్నర్ఘట్లో. అక్కడ పాస్టర్ సంపత్ కుమార్ అని, ఆయన ద్వారా దేవుని వాక్యం
మార్చబడి అక్కడ ఆయన దగ్గర బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఆ బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఆత్మీయతలో దేవునిలో ఎక్కువగా ఎదగలేకపోయాం. ఏదో క్యాజువల్గా ఉండేది జీవితం. అయితే మేము ఆవులల్లి ప్రాంతానికి వచ్చి ఈ యొక్క తెలుగు సంఘం ఎక్కడుంది అని వెతుకుతూ ఉన్నప్పుడు ఒక సహోదరుని ద్వారా వీరనల్లి ప్రాంతంలో ఐఎఫ్సిఎం సంఘాన్ని కనుగొనడం జరిగింది. ఐఎఫ్సిఎంకి వచ్చిన రోజు నుంచి నా జీవితం అనేక విధాలుగా మార్చబడింది. దేవునికి నేను ఎంత దూరంగా ఉన్నాను అనేది తెలుసుకున్నాను. అది నా ఆత్మీయత జీవితం కావచ్చు, నా ఈ యొక్క ఈలోక సంబంధమైనటువంటి జీవితం కావచ్చు, చాలా మార్చబడింది. నేను స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి కూడా నాకు మాటలు రానటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో దైవ సేవకులు ఎంతో ఉత్సాహపరిచి బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ వాక్యం ద్వారా ఆదరిస్తూ నాకు వచ్చిన ప్రతి కష్టంలో ప్రతి సమస్యలో కూడా తోడుగా ఉంటూ ప్రార్థన ఎలా చేయాలి అనేది నేను ఐఎఫ్సిఎంలో నేర్చుకున్నాను. ప్రార్థన ద్వారా ఎన్నో మేలుల్ని నేను పొందుకున్నాను. ప్రార్థన ఎంత శక్తివంతమైనది, ప్రార్థనలో మన దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడు అనేది నేను అనుభవపూర్వకంగా నా జీవితంలో నేను నేర్చుకున్నాను. నేను దేవుణ్ణి అడిగింది బెంగళూరు పట్టణానికి వెళ్ళి ఒక చిన్న జాబ్ ఇస్తే కూడా చాలు నేను బ్రతుక్కుంటానని. నేను ఒక చిన్న జాబ్తోనే నేను ఈ యొక్క కెరీర్ను బెంగళూరులో ప్రారంభించాను. అయితే దేవుడు ఒక మంచి యూనివర్సిటీలో ఒక మంచి పొజిషన్లో ఈరోజు నన్ను ఉంచగలిగాడు. అంతేకాదు మా కుటుంబ పరిస్థితుల్లో సహోదరి విషయం మీకు అందరికి కూడా తెలుసు. ఆమె జీవితంలో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంటు దేవుడు మీ అందరి ప్రార్థనల వల్ల ప్రార్థన శక్తి ఎంత శక్తివంతమైనది అనేది దేవుడు ఆమెకు ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా శాంక్షన్ చేయడం వల్ల కూడా మా కుటుంబం పట్ల చూపించాడు. అంతేకాదు అనేక విషయాల్లో నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థన దేవుడు వింటూ అనేక విషయాల్లో దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆదరిస్తూ నన్ను బలపరుస్తూ పరిచర్యలో ముందు కొనసాగడానికి అనుక్షణం కూడా దేవుడు ప్రతిరోజు కూడా నన్ను నడిపిస్తుంటున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. Thank you so much, brother, for sharing your prayer experience. We'll quickly move to announcements. Sorry to cut short. మీరందరూ కూడా చెప్పాలనుకుంటారు. So let's hear if we have any announcement from Danny Anna. Otherwise, I will hand over this time to Francis Uncle for a quick closing prayer, and then we'll wind up today's session. ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయన్నా? ఏం లేదు బ్రదర్ అన్నదరే వాళ్ళ ఫాదర్ కి ఈరోజు ఆపరేషన్ ప్రేయర్ చేయమన్నాడు. మార్నింగ్ ఆపరేషన్ జరుగుతుందంట. Sure, అంతే. Francis Uncle, over to you, Uncle. Please close the session with a word of prayer, and please remember Brother Anna Durai's father's operation also, Uncle. Francis Uncle, over to you, Uncle. Okay. Thank you so much. Thank you for the opportunity. Thank you. The good way you have led, Rajesh. చాలా చక్కగా నడిపించినందుకు వందనాలు. దేవునికి స్తోత్రము. ప్రేయర్ అంటేనే నాకు నా యొక్క చిన్నప్పటి అనుభవాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. నిక్కరేసుకొని బనేంతో సాప్ మీద కూర్చొని మా ఇంట్లో మా నాయన నడిపించేటప్పుడు అవన్నీ మర్చిపోలేని గడియలు. అప్పుడు తెలియదు, కానీ దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రార్థన అనగానే మనం అంతా చక్కగా డిస్కస్ చేసాము. 4 రకాలుగా: వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సామూహిక ప్రార్థన, సంఘ ప్రార్థన. సో ఇవన్నీ ఉన్నాయి, అవి మనకందరికీ తెలిసినటువంటివి. సో నా అనుభవంలో మనం చదివాము ఆల్రెడీ, ప్రేయర్ గివ్స్ పీస్. సో ఒక వ్యక్తి ప్రార్థనా పరుడుగా ఉంటున్నాడు, సంబంధం కలిగి ఉన్నాడు దేవునితో అంటే, ఇట్ టాక్స్ అబౌట్ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సన్నిహిత
సంబంధం కలిగి ఉండడము ప్రార్థన. అనగా దాని యొక్క అనుభవం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనము చూపించడానికి దేవుడు మనకు కలుగజేస్తాడు. కష్టము, బాధ, దుఃఖము, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నెన్నో కానీ మనం ఒక్కరుగా లేము అనే దేవుని యొక్క సత్యంలో ప్రార్థన నిరూపణ మనం చేయగలిగి ఉండాలి. అప్పుడే జనాలు నమ్ముతారు. లేకపోతే వీడు చెప్తాడు కానీ వాని అనుభవం ఏంది అని అడిగే వరకు వస్తారు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం ప్రస్తుత పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి కాబట్టి మన యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవిత సాదృశ్యమైనటువంటి అనుభవము, సాక్ష్యము చాలా అవసరం. అటువంటిది గొప్ప దేవుడు మనకు కలగజేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కనికరం గల మా పరలోక తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క కృపా సత్య సంపూర్ణతలో నడిపిస్తున్నందుకు వేలాది స్తోత్రములు తండ్రి. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, కానీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకిచ్చినటువంటి ధన్యత, ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మేము ధ్యానించినది, మేము ఒప్పుకున్నది, తెలియజేసుకున్న దాన్ని బట్టి వందనాలు. ఇటువంటి గొప్ప అవకాశమును IFCM ద్వారా మాకు కలుగజేయబడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరమును కూడా నీకు సాక్షులుగా నిలబడడానికి మా ప్రార్థనా జీవితాన్ని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సామూహికంగా, సంఘముగా అభివృద్ధి చేసి బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అడ్డంకులు, సైతాను యొక్క శోధనలు, దుష్టత్వములను తొలగించి ప్రభువా, ప్రార్థనా జీవితంలో పదిలముగా నీకు సాక్షులుగా నిలబడడానికి ఆ యొక్క గొప్ప అవకాశముతో పాటు ఆ యొక్క అనుభవాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా నీవు మహిమపరచబడాలని మాకు నీవు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా ఆశీర్వాదం చేత నింపండి. మేము ఇతరులకు సహాయకరంగా, దీవెనకరంగా ఉండుటకు ఈరోజు రేపు సిద్ధపాటులో తండ్రి మేమందరమును ఆదివారమునకు సిద్ధపడుటకు నిన్ను మహిమపరిచి గణపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా సహోదరుడు అన్నాదురై కొరకును, ముఖ్యంగా ఆయన కుటుంబం మొత్తం కొరకును, ఆయన తండ్రి యొక్క ఆపరేషన్ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. కష్టంగా ఉన్నాడు ప్రభా, పరిస్థితులు బాగలేవు, ఆయన ఆరోగ్యము కూడా సహకరించాలని ప్రార్థిస్తున్నాం. కాబట్టి తండ్రి, చేయబోతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ సఫలం చేయాలని కుటుంబమునకును, వ్యక్తిగతంగాను వారికి అందరికీ కూడా నీ యొక్క ప్రార్థన అనుభవంలో వారికి సఫలతను వ్యక్తిగతంగా అనుభవించడానికి, సాక్ష్యమును వారు చెప్పడానికి నీ దీవెనలు కుమ్మరించి సకల ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ ఈ దినపు పర్యంతములో మా పనిపాట్లో జయం కలుగ చేయటకు నడిపించమని మా ప్రభు అయిన యేసునామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. Amen. Thank you so much. God bless you all. Thank you, Uncle. Thank you, brothers and sisters. God bless you. Have a wonderful day ahead. We'll meet you next week. Praise Lord. God bless you all.